ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలాగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల ఆ 3 దేశాలు ఎంత నష్టపోతున్నాయో, వాళ్ళ ఆయుధాలు ఎలా నాశనమవుతున్నాయో ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్లో జరుగుతుంటే మన ఇండియాకి ఏమి నష్టం వస్తుంది, మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు అల్లకల్లోలం అవుతుంది, పెట్రోల్ ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి, గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది ఇండియన్స్ బ్రతుకులు ఎందుకు ప్రమాదంలో పడుతున్నాయి, ఇంకా ఈ యుద్ధం వల్ల ఇండియా మీద పడే తీవ్రమైన ఎఫెక్ట్స్ని తెలుసుకుందాం. ఎఫెక్ట్ నెంబర్ 1, ఎనర్జీ క్రైసిస్. ఇండియాకి వచ్చే అతిపెద్ద ద మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం ఇదే. ఇండియాలో మనం వాడే ప్రతి 100 లీటర్ల పెట్రోలు లేదా డీజిల్లో 85 లీటర్ల ఆయిల్ని మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులో సగం కంటే ఎక్కువ ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండే చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇరాన్ పక్కనున్న అరబ్ దేశాల నుంచి వస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, యుద్ధం జరిగితే ఆయిల్ ఇంపోర్ట్ ఎందుకు ఆగిపోతుంది అని. ఇక్కడే ఇరాన్ దగ్గర ఒక మంచి వెపన్ ఉంది. దీన్నే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని అంటారు. ఇది సముద్రంలో ఒక నేరో వాటర్ వే లాంటిది. ప్రపంచంలో జరిగే 20% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఈ నేరో వే గుండానే రావాలి. ప్రెజెంట్ ఇరాన్ ఈ నేరో రూట్ని బ్లాక్ చేసింది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో ఒక్కో ఆయిల్ బ్యారెల్ ధర ఇంతకుముందు $60 ఉన్నది ఇప్పుడు $80 నుండి $100 వరకు చేరుకుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే $120కి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల ఇండియాలో పెట్రోలు మరియు డీజిల్ ధరలు లీటర్కి 10 నుండి 15 రూపాయలు పెరిగిపోతాయి. ఇండియా దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి, కానీ ఇవి కేవలం 30 రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం నెలల తరబడి జరిగితే ఇండియాలో పెట్రోల్ కోసం రేషనింగ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. అంటే వెహికల్స్కి ఇన్ని లీటర్స్ ఫ్యూయల్ మాత్రమే ఇస్తామని లిమిట్ పెడతారు. ఇండస్ట్రీస్ ఆగిపోయి కరెంటు కోతలు వస్తాయి. 1973లో ఇలానే ఇజ్రాయెల్, ఈజిప్ట్ మరియు సిరియా వార్ వల్ల ఆయిల్ క్రైసిస్ వచ్చాయి. అప్పుడు ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. దీనివల్ల వస్తువుల ధరలన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది మాత్రమే కాదు, ఈ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఇండియాకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద ప్రతి సంవత్సరం $10 నుండి $20 బిలియన్ ఎక్స్ట్రా భారం పడుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఒక దేశంలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే ఆ డిఫరెన్స్ నే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటారు. అంటే మనం వేరే దేశాలకు అమ్మేదానికంటే వేరే దేశాల నుండి కొనుక్కునే దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే దాన్నే CID అని అంటారు. ఇది మన ఎకానమీకి తీవ్రమైన గండి కొడుతుంది. ఇరాన్ వార్ వల్ల వచ్చిన క్రైసిస్ని ఇప్పుడు ఇండియా ఎలా ఓవర్కమ్ చేస్తుందంటే, ఇండియా తన రష్యన్ బ్యాక్ డోర్ స్ట్రాటజీని ఓపెన్ చేసింది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ నుండి ఆయిల్ ఆగిపోతే ఇండియా వెంటనే రష్యాలోని వ్లాడివోస్టోక్ పోర్టు నుండి చెన్నైకి కొత్త షిప్పింగ్ రూట్ ద్వారా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి సీక్రెట్ అగ్రిమెంట్స్ చేసుకుంది. అమెరికా శాంక్షన్స్ ని వేసినా సరే మన సొంత కరెన్సీలోనే ట్రేడ్ చేసేలా RBI ఆల్రెడీ సిస్టమ్ని రెడీ చేసి పెట్టుకుంది. ఎఫెక్ట్ నెంబర్ 2, ఇన్ఫ్లేషన్. పెట్రోల్ ధరలు పెరిగితే కేవలం బైక్లు, కార్లు నడిపే వాళ్ళకే సమస్య అనుకుంటే అది మన తప్పు. ఆయిల్ ధరలు పెరిగితే దేశంలో ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది. అసలు ఇది ఎలా చైన్ రియాక్షన్ లాగా జరుగుతుందో తెలుసుకుందాం. ఆయిల్ ధరలు పెరిగితే లారీల్లో తీసుకుని వెళ్లే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వెంటనే 10% నుండి 20% పెరిగిపోతాయి. దీనివల్ల బియ్యం, కూరగాయలు దగ్గర నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతాయి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రైతులు వాడే యూరియాని తయారు చేయడానికి పెట్రోకెమికల్స్ కావాలి. యుద్ధం వల్ల ఆ కెమికల్స్ ధర పెరిగి వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడులు 15% నుండి 20% పెరిగిపోతాయి. ఖతార్లో LNG ప్రొడక్షన్ ఆగిపోయింది. దానివల్ల ఇండియాలో గ్యాస్ సిలిండర్లు ధర పెరిగింది. నెంబర్ 3, NRIs. సౌదీ అరేబియా, UAE, ఖతార్, కువైట్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. వీళ్ళు అక్కడ కష్టపడి పనిచేసి ప్రతి సంవత్సరం ఇండియాకి $100 బిలియన్ డబ్బుని పంపిస్తున్నారు. ఇది మన GDPలో 8%. ఒకవేళ ఈ యుద్ధం వల్ల ఆ దేశాల్లో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఎకానమీ అంతా నాశనం అయిపోతే ఈ 90 లక్షల మంది ఇండియన్స్ కి జాబ్స్ పోతాయి. వాళ్ళు పంపిస్తున్న డబ్బులు 10% నుండి 15% పడిపోతాయి. ముఖ్యంగా కేరళ, ఉత్తరప్రదేశ్, బీహారు, తమిళనాడు లాంటి స్టేట్స్ తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చూస్తాయి. 1990sలో కువైట్ యుద్ధం వచ్చినప్పుడు ఇండియా ఆపరేషన్ క్యాప్టస్ లిల్లీ ద్వారా 170,000 మంది మైగ్రేట్స్ ని ఎమర్జెన్సీగా ఫ్లైట్స్ లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం వస్తే మళ్ళీ ఆ మాస్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ రిపీట్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఉండవు, ఫ్యామిలీస్ కి అప్పులు పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ఇండియా డైరెక్ట్ గా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు UAE ప్రెసిడెంట్ తో ఫోన్లో మాట్లాడింది. ఇంకోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 777 ఫ్లైట్స్ ని 24/7 స్టాండ్ బైలో పెట్టాయి. ఒకవేళ యుద్ధం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే చరిత్రలోనే ద బిగ్గెస్ట్ ఎవాక్యుయేషన్ చేయడానికి ఒమన్ మరియు బహ్రెయిన్ లో సీక్రెట్ ట్రాన్సిట్ క్యాంప్స్ ని ఇండియా ఆల్రెడీ సిద్ధం చేసింది. ఎఫెక్ట్ నెంబర్ 4, ట్రేడింగ్. ఇండియాలో $1.2 ట్రిలియన్ మర్చెండైజ్ ట్రేడ్ ఎకోసిస్టమ్.
మనం ప్రతి సంవత్సరం $50 బిలియన్ విలువ చేసే వస్తువుల్ని ఈ గల్ఫ్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీటిలో మెయిన్గా జ్యువెలరీ, మిషనరీ, కాస్మెటిక్స్ వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం వల్ల అరేబియన్ సీలో షిప్స్ మీద అటాక్ చేస్తారేమో అని భయంతో షిప్స్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ డబల్ అయిపోయాయి. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రైజెస్ 5 to 7% పెరిగి ఎక్స్పోర్ట్స్ 10 to 20% పడిపోతాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం బాస్మతి రైస్ ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాము. ఉదాహరణకి గల్ఫ్ దేశాలకు వెళ్లే $4 బిలియన్ విలువైన బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. సూరత్ లో డైమండ్స్ పాలిష్ చేసే హబ్స్ ఆగిపోయి 10 లక్షల మంది వర్కర్స్ జాబ్స్ రిస్క్ లో పడతాయి. ఎఫెక్ట్ నెంబర్ 5, డిప్లొమసీ. ఈ యుద్ధం వల్ల ఇండియా ఫారెన్ పాలసీకి చరిత్రలోనే ద బిగ్గెస్ట్ టెస్ట్ ఎదురవుతుంది. ఎందుకంటే యుద్ధం చేసుకుంటున్న ఈ 3 దేశాలు ఇండియాకి ద బెస్ట్ ఫ్రెండ్స్. అసలు ఈ 3 దేశాలు ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఇరాన్తో మనకి పాత స్నేహం ఉంది. పాకిస్తాన్ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి ఇరాన్లోని జబహర్ పోర్ట్ని మనమే వాడుకుంటున్నాం. ఈ పోర్టు గుండానే ప్రతి సంవత్సరం $500 మిలియన్ ట్రేడ్ జరుగుతుంది. ఇక ఇజ్రాయెల్ విషయంకి వస్తే ఇండియాకి కావాల్సిన 40% మిలిటరీ ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచే వస్తున్నాయి. కాశ్మీర్లో మరియు లదఖ్లో చైనాకి వ్యతిరేకంగా వాడే అడ్వాన్స్డ్ డ్రోన్స్ మరియు బారకేట్ లాంటి ద మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఇజ్రాయెలే మనకి ఇస్తుంది. ఇక యుఎస్ఏ విషయానికి వస్తే అమెరికా మనకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. ఇండియాకి అమెరికాకి మధ్య దాదాపు $200 బిలియన్ ట్రేడింగ్ జరుగుతుంది. చైనా పెత్తనాన్ని కొట్టడానికి క్వాడ్ గ్రూప్ లో మనకి మెయిన్ పార్ట్నర్ అమెరికానే. ఇప్పుడు ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఎవరి వైపు నిలబడుతుంది? ఒకవేళ ఇండియా కానీ అమెరికా మరియు ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తే ఇరాన్ జైసీ మహమ్మద్ లాంటి వాటికి సీక్రెట్ సపోర్ట్ ఇచ్చి మన కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచుతుంది. పాకిస్తాన్ ఈ సిట్యుయేషన్ ని వాడుకొని కాశ్మీర్ బోర్డర్లో తీవ్రమైన టెన్షన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే పాకిస్తాన్ని బైపాస్ చేయడానికి ఉపయోగించే జబహర్ పోర్టుకి ఇరాన్ యాక్సెస్ తీసేస్తుంది. ఒకవేళ ఇరాన్కి సపోర్ట్ ఇస్తే అమెరికా మన మీద శాంక్షన్స్ వేస్తుంది. అందుకే ఇప్పుడు ఇండియా న్యూట్రల్ స్టాండ్లో ఉంది. ఎఫెక్ట్ నెంబర్ 6, అరేబియన్ సీ. ఇండియాకి 90% ట్రేడ్ అంటే దాదాపు $1 ట్రిలియన్ విలువ చేసే వ్యాపారం అంతా ఇండియన్ ఓషన్ గుండానే వెళ్తుంది. ఈ యుద్ధం బాగా పీక్స్ కు వెళ్ళాక అరేబియన్ సీలో తీవ్రమైన అల్లకల్లోలం స్టార్ట్ అవుతుంది. ఇరాన్ కి చెందిన హౌతీ డ్రోన్స్ మరియు స్పీడ్ బోట్స్ స్వామ్స్ వచ్చి అరేబియన్ సీలోని మర్చెంట్ షిప్స్ మీద దాడి చేస్తాయి. సముద్రంలో బాంబులు పెట్టడం చేస్తాయి. దానివల్ల ముంబైలోని జేఎన్పీటీ పోర్టుకు వచ్చే షిప్స్ ఇన్సూరెన్స్ 30% పెరిగిపోతుంది. ఈ దాడుల వల్ల సముద్రంలో ఆయిల్ కలిసిపోయి ముంబైలోని ఫిషర్మ్యాన్స్ పూర్తిగా నష్టపోతారు. ఎఫెక్ట్ నెంబర్ 7, రీసెంట్ గా ఇండియాకి దగ్గరలో ఒక ఇరాన్ వార్షిప్ ని యుఎస్ఏ సబ్మెరైన్ పేల్చేసింది. ఆ ఇన్సిడెంట్ ఇండియాలో పెద్ద దుమారం లేపింది. ఎందుకంటే ఇండియాకి అతి దగ్గరగా వచ్చి యుఎస్ఏ సబ్మెరైన్ దాడి చేసింది. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే యుఎస్ఏ సబ్మెరైన్ వచ్చినట్టు ఇండియాకి అసలు తెలుసా? అసలు యుఎస్ఏ మనకి ముందుగానే ఇన్ఫార్మ్ చేసిందా? ఒకవేళ ఇన్ఫార్మ్ చేస్తే ఇండియా ఏం చెప్పింది? దాడి చేయడానికి యుఎస్ఏకి పర్మిషన్ ఇచ్చిందా? విశాఖపట్నంలో నావల్ ఎక్స్చేంజ్ లో పాల్గొనడానికి షిప్ వచ్చింది. అలాంటిది మనకి గెస్ట్ గా వచ్చిన షిప్ కి ఇండియా ఎందుకని సెక్యూరిటీ ఇవ్వలేదు? షిప్ మునిగిపోతే కాపాడటానికి ఎందుకు వెళ్ళలేదు? అసలు యుఎస్ఏ సబ్మెరైన్ ఇండియాకి దగ్గరగా వచ్చినట్టు ఇండియన్ నేవీకి తెలుసా? ఒకవేళ యుఎస్ఏ సబ్మెరైన్ ఇండియాకి దగ్గరలో తిరుగుతుంది అని తెలియకపోతే అది సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాదా? ఒకవేళ యుఎస్ఏ సబ్మెరైన్ గురించి ముందే తెలిస్తే ఆ విషయం ఇరాన్ షిప్ కి ఎందుకని చెప్పలేదు అని అపోజిషన్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. దానికి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుందంటే February 16 నుండి 25 వరకు ఇరాన్ షిప్ విశాఖపట్నంలోనే ఉంది. February 28 షిప్ ఇరాన్ కి వెళ్ళటానికి స్టార్ట్ అయింది. ఇండియన్ వాటర్స్ లో ఉన్నంత వరకు షిప్ కి ఏం కాలేదు. పోర్టులో ఉన్నన్ని రోజులు దానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. వన్స్ పోర్ట్ నుంచి ఇండియన్ వాటర్స్ దాటి ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ఎంటర్ అయితే దానిని కాపాడటం మా డ్యూటీ కాదు. మోరోవర్, ఇరాన్ షిప్ మమ్మల్ని సెక్యూరిటీ ఇవ్వమని అడగలేదు. పోర్ట్లోనే ఉంటామని కూడా మమ్మల్ని అడగలేదు. ఒకవేళ అడిగుంటే మేము సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళం. అయినా ఇరాన్ షిప్ వాళ్ళు పోర్ట్లో డాక్ చేసుకోవడానికి శ్రీలంక వాళ్ళని పర్మిషన్ అడిగారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా 11 గంటల పాటు వెయిట్ చేయించారు. ఆ టైంలోనే యుఎస్ఏ ఆ షిప్ మీద దాడి చేసింది. యాక్చువల్గా నావల్ ఎక్స్చేంజెస్లో పాల్గొనే షిప్స్లో కమ్యూనికేషన్ ఉండదు. అవి డిఫెన్స్లెస్. అయినా కూడా యుఎస్ఏ దాని మీద ఎందుకు అటాక్ చేసిందో మాకు తెలియదు. అవి ఇంటర్నేషనల్ వాటర్స్ కనుక దాడి గురించి ఇండియాకి యుఎస్ఏ ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. షిప్ మీద దాడి జరిగిందని మాకు తెలిసిన వెంటనే మేము సహాయం చేయడానికి షిప్స్ ని పంపించాము అని గవర్నమెంట్ చెప్పింది. కానీ యుఎస్ఏ సబ్మెరైన్ ఇండియాకి దగ్గరలో తిరుగుతున్నట్టు అసలు ఇండియన్ నేవీకి తెలుసో లేదో అనే విషయం మాత్రం గవర్నమెంట్ చెప్పలేదు. యాక్చువల్ గా విశాఖపట్నంలో నావల్ ఎక్స్చేంజెస్ లో పాల్గొనడానికి మొత్తం 3 ఇరాన్ షిప్స్ వచ్చాయి. అందులో ఒకదాని మీద దాడి జరిగింది. ఇంకొకటి శ్రీలంక పోర్ట్లో ఉంది. ఇంకొకటి ఇండియాకి చెందిన కొచ్చి పోర్ట్లో ఉంది. ప్రస్తుతం మిగతా రెండింటికి శ్రీలంక మరియు ఇండియా ఆశ్రయం ఇచ్చాయి.
యుద్ధం వల్ల ఇండియాకి అన్ని నష్టాలే కాదు, చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పెద్ద లాభం కూడా ఉంది. ఇండియా తన స్వతంత్ర భారత్ 2.0తో ఒక గ్లోబల్ డిఫెన్స్ పవర్ హౌస్ గా ఎదుగుతుంది. ఈ గొడవల వల్ల ఇండియా తన సొంత ఆయుధాలు తయారు చేసుకోవడానికి ఇంకా స్పీడప్ చేస్తుంది. ఇక నుండి గల్ఫ్ దేశాలు తమ సెక్యూరిటీ కోసం అమెరికన్ వెపన్స్ ని ఆపేసి ఇండియా నుండి తేజస్ జెట్స్ మరియు ప్రహార్ మిసైల్స్ కొనడానికి ముందుకొస్తాయి. దానివల్ల ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $10 బిలియన్ కి పెరుగుతాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కోసం $15 బిలియన్ ఇన్వెస్ట్ చేసి క్వాంటమ్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్స్ లాంటి ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇండియా సొంతంగా తయారు చేసుకుంటుంది. కన్క్లూజన్ ఏంటంటే USA, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఇండియాకి ఒక పెద్ద టెస్ట్ లాంటిది. ఎకానమీ, సెక్యూరిటీ, సొసైటీ ఇలా ప్రతి ఒక్కటి తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక చిన్న తప్పు జరిగినా దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈ యుద్ధాన్ని వాడుకొని ఇండియా తన వెపన్స్ ని అరబ్ దేశాలకు అమ్మడం కరెక్టేనా? చైనా థ్రెట్స్ ని తట్టుకోవాలంటే ఇండియా ఇంకా ఎలాంటి బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాలి? కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.